హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. సో ఇన్ని డేస్ గ్యాప్ని మన్నించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా మన ఛానల్లో మంచి కంటెంట్తో వీడియోస్ రావడం జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, పుష్ప 2 ట్రైలర్ని నిన్న పాట్నాలో రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే మాత్రం బీభత్సం అని చెప్పాలి. బాహుబలి, కేజీఎఫ్, RRR మూవీస్ తర్వాత అంతటి రేంజ్లో ఒక మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ పుష్ప 2 మూవీ. దానికి తగ్గట్టుగానే నిన్న రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. ఆ విజువల్స్, డైలాగ్స్, ముఖ్యంగా రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ ట్రైలర్ని అమాంతం లేపిందని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ పుష్ప పార్ట్ 2లో పుష్ప పార్ట్ 1ని మించిన పర్ఫార్మెన్స్ ఇస్తాడనడంలో డౌటే లేదు. ట్రైలర్లో చూస్తే పుష్ప పార్ట్ 2 స్టోరీ గురించి చాలానే విషయాలు మూవీ టీం దాచిందని చెప్పుకోవాలి. పార్ట్ 2లో హీరో మదర్ అండ్ వైఫ్తో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయేమో. పుష్ప పార్ట్ 2 మూవీ డీటెయిలింగ్ గురించి సపరేట్గా మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక కమింగ్ టు ది ట్రైలర్ చూస్తుంటే మాత్రం మూవీ ఒక రేంజ్లో ఉండబోతుందని తెలుస్తుంది. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడబోతున్నాం. ఇంకా ఈ మూవీలో కొన్ని న్యూ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. అవి మూవీ స్టోరీని మొత్తం చేంజ్ చేయబోతున్నాయని తెలుస్తుంది. యాక్చువల్గా పుష్ప పార్ట్ 1 హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్ మేనరిజం, పుష్ప మూవీలోని డైలాగ్స్ అండ్ రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్. సో పుష్ప పార్ట్ 2 కూడా అంతకు మించిన రేంజ్లో ఉండబోతుందని విజువల్స్ అండ్ డైలాగ్స్, బీజిఎం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ ట్రైలర్లో చూస్తే పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని మళ్ళీ పుష్ప గాని మేనరిజంతో ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నాడు. సో ఓవరాల్గా మూవీ ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పాలి. ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉంటుందేమో, మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గాయస్, ఇది ఇవాల్టి టాపిక్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.